కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం మార్చి 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప ఆధ్వర్యంలో జరిగింది। ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। సీఎం జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు తీవ్రంగా స్పందించారు। డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవమానించేలా మాట్లాడిన జగన్ కు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు। అంతేకాదు పోసాని కృష్ణమురళి అరెస్టుపై స్పందిస్తూ తాము ఆనందిస్తున్నామని తెలిపారు। జనసేన ప్రజా సంక్షేమాన్ని ముఖ్యంగా భావిస్తుందని, రాజకీయ విమర్శలకు సముచిత ప్రతిస్పందన ఇస్తామని స్పష్టం చేసిన కర్నూలు జిల్లా అధ్యక్షులు సురేష్ తెలిపారు। జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురంలో ఇది జరగబోతా ఉంది। జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సభ ఇది। 11 ఏండ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటి పోరాటాలు, త్యాగాలకు ప్రతీక ఈ యొక్క సభ కాబోతా ఉంది। మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేరకు తను ఓడిపోయినప్పటికీ ప్రజల కోసం నేను నిలబడతానని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే 2019లో ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఎన్నో అవమానాలను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు జనసేన పార్టీ ఉండదు ఈ రాష్ట్రంలో అనేటువంటి ఎగతాళి చేసిన వాళ్ళకి వాళ్ళ పార్టీ అడ్రస్ను తెలియజేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు। అటువంటి ఆవిర్భావ సభను జన సైనికులు, వీర మహిళలు అందరి సమక్షంలో చాలా గొప్పగా, అద్భుతంగా మార్చి 14వ తేదీ నిర్వహించుకోబోతున్నాము। అందుకు సంబంధించి మా జిల్లా అధ్యక్షులు, కర్నూలు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి చింతా సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్నాహక సమావేశం ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఇక్కడి నుంచి ఏ రకంగా పిఠాపురంకి వెళ్ళాలి, ఎందుకంటే దాదాపు 750 కిలోమీటర్ల ఆదోని నుంచి దూరంగా ఉంది కాబట్టి ఏ రకంగా వెళ్ళాలి, భద్రంగా వెళ్ళి సేఫ్టీగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఆదోని నియోజకవర్గంలో మేము చేయబోతున్నాం। సో కొంతమంది ఆల్రెడీ ట్రైన్స్ కూడా రిజర్వేషన్లు బుక్ చేసుకున్నారు, ఎందుకంటే ఆదోని నుంచి స్ట్రైట్ ట్రైన్ లేదు కాబట్టి సామర్లకోట వరకు కర్నూలు నుంచి కానీ, గుంతకల్ నుంచి కానీ కొంతమంది ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు। సో ట్రైన్ టికెట్స్ కూడా అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి ఇక్కడ నుంచి బస్సులు, వాహనాలు మిగతా ట్రాక్స్ ద్వారా కానీ, కార్ల ద్వారా కానీ అరేంజ్ చేసి ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ ఎవరు పిఠాపురంకి రావాలన్నా కూడా ఉచితంగా వాళ్ళు ఒక్క రూపాయి కూడా వెచ్చించుకోకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ చేస్తున్నదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను। ఆదోని నియోజకవర్గ జన సైనికులకు కానీ, వీర మహిళలకు కానీ నేను తెలియజేసేది ఒక్కటే, ఈ యొక్క సభను చాలా గొప్పగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు కాబట్టి, మొదటిసారి అధికారంలో ఉండి ఈ యొక్క సభను నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రపంచమంతా ఈ సభ వైపు, ప్రపంచమంతా ఈ పిఠాపురం వైపు చూసే విధంగా ఈ యొక్క సభలో వెళ్ళి పాల్గొని వద్దామనేటువంటి విషయాన్ని కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। నా పేరు ఎన్ మల్లప్ప, ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్। మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ దినోత్సవాన్ని దిగ్విజయం చేయడానికి కర్నూలు పార్లమెంట్లోని ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప గారి నాయకత్వంలో ఈరోజు సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ఆదోని నియోజకవర్గంలోని మండల నాయకులు అలాగే పట్టణ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా ఈ కార్యక్రమంలో
పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులకు అందరూ కూడా ఆహ్వానాన్ని పలకడానికి కర్నూలు నుంచి నేను రావడం జరిగింది. అందరికి కూడా ఆయన ఆహ్వానం పలకాలని మాకు సూచించడంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఏర్పాట్లు చేసుకోవాలనే విషయాన్ని కూలంకషంగా చర్చించుకొని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చింతా సురేష్ బాబు, జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే, ఆయన స్థాయిని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉంటే ఆయన్ని ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేలాగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన చేతనైతే అసెంబ్లీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏందో ఒక్కసారి ఆయన చూడాల్సిందిగానే మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నీకు దమ్ముంటే ప్రజా సమస్యల మీద ప్రశ్నించి చూడు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏ పార్టీతో కూడా తెలియజేస్తాం. లేదనుకుంటే ఆదోనిలో ఒక మీటింగ్ పెట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ప్రశ్నించమనండి. మా జనసేన నాయకులకు ఆయన సమాధానము, జనసేన పార్టీ స్థాయి, కళ్యాణ్ గారి స్థాయి ఏమో కూడా తెలియజేస్తూ ఆయన ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఆయనే ప్రశ్నలు, ఆయనే సమాధానాలు, ఒక వెకిల్ నవ్వులు నవ్వుకుంటా ప్రెస్ మీట్లు చెప్తుంటే ప్రజలు దాన్ని హర్షించరు. ఇంకా అదపాదాలానికి మీరు వెళ్ళిపోతారని జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ రోజు రాక్షస పాలనలో ప్రతి ఒక్కరు కూడా రాక్షసానందం పొందారు. వాళ్ళ నాయకుడు అభిమతం మేరకు వారు పవన్ కళ్యాణ్ గారిని నిందించి పదవులను వాళ్ళు చేపట్టారు. ఈరోజు వాళ్ళ కాలం చెల్లింది. ఏదైతే మా మనోభావాలు దెబ్బతిన్నాయో దాని ప్రకారం ఇక్కడ మేము కేసు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా పోసాని కృష్ణమూర్తికి తీసుకురావడం జరిగింది. ఇది అందరూ కర్నూలు జిల్లాల అభిమానులందరూ కూడా, జనసేన పార్టీ అభిమానులందరూ కూడా చాలా సంతోషించారు. ప్రతి ఒక్కరు కూడా ఇదే పరిస్థితి రావాలా, రాజకీయాలు హుందాగా నడపాలా, వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఉండాలన్న దానికి ఇది ఒక గుణపాఠం. యథా రాజా తదా ప్రజ. నాయకులు ఎట్లుంటారో వాళ్ళ నాయకులు, కార్యకర్తలు అదే విధంగా ఉంటారు. అది చిన్న కేసు అనుకుంటే ఒక్కసారి పోసాని కృష్ణమూర్తిని మాట్లాడిన మాటలు అవి గాన మీకు ఆక్షేపంగా లేకుంటే అవే మాటలు మీ విషయంలో మాట్లాడితే మీరు దాన్ని సహిస్తారా అని ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఏదైతే పోసాని మురళి మాట్లాడినాడో ఆ మాటలు మా జన సైనికులు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడితే మీరు సహిస్తారా అని కూడా జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.